మీ ఆరోపణ బాగానే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు కానీ ఏమున్నాయో రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. మాకైతే తెలియదు, మాకేం దాని గురించి తెలియదు. మీరు అందరూ వచ్చారు, గ్రామస్తులందరూ ఇక్కడ ఏం గొడవలు జరగకూడదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదు. మీరు కూడా కుర్రోళ్ళు రకరకాలుగా రెచ్చిపోతుంటారు, కంట్రోల్ చేసుకోవాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేయడానికి వచ్చారు. మీరు వద్దన్నారు, అది ఆపేశారు. ఆ జేసీబీ కూడా పంపించేసారు, వెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ ఈ స్థలం వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి చెప్పండి. రమణ వాళ్ళు ఉంటారో ఉంటారో ఎవరు ఉంటారో ఇక్కడ ఏం జరగడానికి లేదు. కలెక్టర్ గారు ఆర్డర్స్ ఫర్దర్ గా ఏమి నోటీస్ సర్వ్ చేసి సంతకం పెట్టుకుంటారు. మగ పూర్తి చేయడం దానికి ప్రీవియస్ ఇప్పుడు మా దగ్గర ఆధారాలు. ఇది మాది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ సిఆర్ దాన్ని చట్ట విరుద్ధంగా పూర్తి చేయాలి. పూడ్చడం వలన మీకు ఎఫెక్ట్ అయింది మేము, తీవ్రంగా నష్టపోతున్నది మేము. పూడ్చడమే కాకుండా ఏదైతే రిసార్ట్స్ పరిమితి ఉందో ఆ తీరం మొత్తం వెంబడి మొత్తం 10 మీటర్ల వరకు రాళ్ళు కొట్టుకుని తెలుస్తుంది. కాబట్టి మీరు మనుషులు మీకు రాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు బోట్ వస్తే లైవ్లో బోట్ వస్తే బోట్ అడుగు రాళ్ళు కలిగి బోట్ బిల్లు కలిగి ఇతను చేసిన దుర్మార్గం. ఇతను సియాజెట్కి రూల్స్ని నిబంధనలు తమ్ములో తెచ్చి కాలు పోడ్చడమే ఘోరాది ఘోరం తప్పు. సముద్రంలో కూడా సముద్ర అలలు బయటకు రాకుండా వస్తే ఇతర పట్ట భూమికి ఎక్కడ నష్టపోదని చెప్పి ఎవడన్నా పొద్దున్నాడు అలలకు ఎవడన్నా రాళ్ళేస్తాడండి. అలలకు రాకుండా రాలేసి ఇటు మగ పాయి కూడా లోపల నుంచి బయటికి వెళ్ళకుండా ఇటు పోత అయిపోతుందని చెప్పి ఇది కూడా రాలేసాడు. ఇంత దుర్మార్గంగా చేస్తే రెవెన్యూ వాళ్ళు తేలుకుంటున్నాం కూడా ఉన్నారు. వాళ్ళు సుమోటాగా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుండా మేము వచ్చి మేము గొప్పలు పెడుతున్నాం. ఇది మా గ్రీవెన్స్. ఇప్పుడు ఇది 4 రోజుల నుంచో 5 రోజుల నుంచో ఆయన ఏదైతే ఉందో సముద్రం కాలువ మొత్తం క్లోజ్ చేశాడు, రాజు చేశాడు కాబట్టి వాళ్ళు వచ్చింది. అది రాకపోతే రాదు. గతంలో కూడా ఉన్నదేదో మార్చారని మీరు చూస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు జరిగిందో నాకైతే నేనైతే సంవత్సరం అది మనకు తెలియదు. ఇది ఏదన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయాల్సిందే సమస్య. మీకు ఎవరైతే పల్లెకారులు ఉన్నారో అందరూ కూడా వేటకి వెళ్ళడానికి కానీ మీకు ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏర్పాటు చేయాల్సిందే. దాన్ని కాదనేది లేదు. మీరు ఇప్పుడు అక్కడ ఎంటర్ అయ్యారన్నదాన్ని మేము మా క్రిమినల్ యాక్షన్ ఏమవుతుందో లీగల్గా మేము వెరిఫై చేస్తాం, మేము చేసుకుంటాం. మీరు రేపు ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ వస్తున్నారు, అందరూ అధికారులు అంతా కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. రేపు పొద్దున్న మీరు కూర్చున్నా కూడా రేపు రిజల్ట్ రాకపోవచ్చు. ఎల్లుండి ఆదివారం సోమవారం పెట్టుకోండి అని నా ఉద్దేశం. మీ ఇష్టం అది. లేదు మేము ఎంతగా కూర్చున్నాడు కూర్చోండి, నాకేమంటారు. కానీ రేపు ఎవరు కూడా అందరూ అన్ని అధికారులు రాష్ట్రం అంతా కూడా విశాఖపట్నం ఉంది, వీడియోలు కెమెరాలు మొత్తం ఆడుంది. మనం 1 గంటలో అయ్యే పరిష్కారం కాదు. కలెక్టర్ గారు నాతో మాట్లాడారు, నాకు చెప్పారు. 145 ప్రొసీడింగ్స్ ఆఫీస్ ఇచ్చారు, మీకు ఎంఆర్ఓ నుంచి కాపీ కూడా పెట్టాము. అతను వెంకటరావు కూడా సర్వ్ చేస్తారు. అతను కూడా ఇక్కడ ఏం చేయడానికి లేదు, చేయడు. దానికి మా వాళ్ళు కూడా ఉంటారు. ఇంక ఫర్దర్ జరగదు. జరిగిన దాన్ని రెక్టిఫై చేయటం లేదా గతంలో పాత పద్ధతులు ఏముందో మీకు మీ కోరికలు తీర్చేదంతగా కలెక్టర్ గారు చేయాల్సింది, నేను చేసేది కాదండి. సో మీ గ్రామాలు మీ గ్రామ పెద్దలతో మీతో మాట్లాడుకొని రెవెన్యూ రికార్డులు వెరిఫై చేసుకుని వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ వెరిఫై చేసుకొని తీసుకోవాల్సిన బాధ్యత అది. గంటలో అయితే రేపు అయితే అంటే కాదు. ఆ స్థలం ఆయన కాదని నేను తీసుకుంటే ఈసారి పర్మిషన్ ఉండేవారు మాకు సంబంధం. మా గ్రీవెన్స్ ఓన్లీ మొగను పూర్తి చేయడు. మొగ పట్టా ల్యాండ్ కింద వస్తుందా, సియాజెడ్ ల్యాండ్ కింద వస్తుందా అనేది మాకు అది మీరు అడిగేదానికి నా దగ్గర ఆన్సర్ ఉండదు. అది రెవెన్యూ రికార్డులు చూసుకొని ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చెప్పాల్సిందే. మీ గ్రామ పెద్దలు 10 మందో 20 మందో లేకపోతే కలెక్టరేట్ కొడతా ఉంటారండి, అట్లయినా పర్లేదు. కూర్చుంటాడు కూర్చోండి, మీ ఇష్టం. అది మీరు నిర్ణయం తీసుకోండి. 2 రోజులు కంటిన్యూ చేస్తాము. మేమేమనుకుంటామంటే మా కమిటీ ల్యాండ్ ఆర్డర్లో మీకు తెలియజేస్తాము, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మేము కంటిన్యూ చేస్తాము. ఒక టీము ప్రభుత్వంతో కావచ్చు, అధికారులతో కావచ్చు, మేము ఒక పెద్ద కమిటీ చేస్తాము. వాళ్ళు రాకపోతే మా ప్రత్యేక ఆల్టర్నేటివ్ మీకున్న ప్రత్యేకాలు మీకున్న. మీరు హైకోర్టు అడ్వకేట్ చట్ట ప్రకారం మీకు తెలుసు, గ్రామ ప్రజలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. అయ్యా మేము చెప్పాల్సిన లేదు. కానీ రేపైతే పరిష్కారం దొరకదు. ఎల్లుండి ఆదివారం సోమవారం చేసుకోండి. నేను